చేగుంట మండల కేంద్రానికి చెందిన సోమరాము అనే వ్యక్తి ఇటీవల తన వ్యవసాయ భూమి అమ్ముకోగా వచ్చిన 11 లక్షలను ఇంట్లో బీరువాలో పెట్టి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్ళాడు. చేగుంటలోని సిఎంఆర్ కాలనీలో తాను కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి వద్ద సిమెంట్ బస్తాలకు కాపలాగా పడుకోగా తన భార్య వజ్రమణి మక్కరాజ్పేటలో బంధువుల ఇంటి వద్ద శుభకార్యం ముగించుకొని ఈ రోజు ఉదయం 6 గంటలకు ఇంటి వద్ద చూడగా తాళాలు పగలగొట్టి ఉన్న ఇల్లు బీరువాలోని 11 లక్షల నగదు మాయమైనట్లు గ్రహించి భర్త రాముకి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేగుంట పోలీసులు క్లూస్ టీంతో సహా తూప్రాన్ డిఎస్పీ సోమ వెంకటేశ్వర్ రెడ్డి, రామాయంపేట సిఐ వెంకటేష్, చేగుంట ఎస్ఐ బాలరాజ్ వచ్చి పరిశీలించి బాధితుడి నుండి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ చాబీ రెండు చాబీలు అవి ఈ చాబీ దగ్గర పెట్టుకున్నాం. ఏదన్నా తాగుతుంది కదా బట్టలు అంటాడేమో అని ఇప్పుడు భూమి ఎప్పుడు ఇప్పుడు నా పేరు సోమపరశురామ్. చేగుంట ల్యాండ్ అమ్ముకున్నాం సార్. 11 లక్షలు వచ్చింది సార్. అమౌంట్ ఇంట్లో పెట్టాము. ఇంట్లో పెట్టి పెద్దమ్మ పండుగకు మా బయటపెట్టు వెళ్ళాము. నేను అమ్మాయి పని చేస్తాను. అమ్మాయి కాలేజీ ప్లాట్ వచ్చింది. అక్కడ సిమెంట్ బ్యాగ్ ఉన్నాయని చెప్పి అక్కడ పడుకోనికి వెళ్ళాను సార్. పొద్దున 6 గంటలకు వచ్చాను. నాకు 6 గంటలకు వచ్చేసరికి తాళం పగలు పెట్టేశారు. ఇక్కడికి వచ్చి బీరో చూసారు. బీరో ఓపెన్ చేశారు. మా భార్యకు ఫోన్ చేసి డబ్బులు ఉన్నాయి ఇంట్లో అంటే ఇంట్లో ఉన్నాయి సార్ అని చెప్పారు. మనం ఇంటనే అంటే మొన్న వచ్చిన అమౌంట్ మొత్తం ఉన్నాయని చెప్పి మా భార్య చెప్పేసి సార్. ఆయన పిఎస్కి కంప్లైంట్ చేశాను సార్. మొత్తం 11 లక్షలు 50. ఇక్కడనే